ప్రపంచంలో యుద్ధ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు. ఈ గల్ఫ్ దేశాల్లో సాగించినటువంటి యుద్ధం కావచ్చు, ఆ నేపథ్యం కావచ్చు, చాలా చాలా దారుణంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయిల్ కోసం సాగించినటువంటి యుద్ధంగా కనిపిస్తోంది. అంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఆ దేశం యుద్ధం మీద ప్రకటించాయి. ఆ యుద్ధంలో చాలా భీకరమైనటువంటి యుద్ధం కొనసాగుతోంది. ఆ మూడు దేశాల మధ్య సాగుతున్నటువంటి యుద్ధం కూడా చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. ఈ క్రమంలో చాలామంది చనిపోయారు, వేల మంది నిరాశ్రయులైపోతున్నారు. అంటే మూడు దేశాల్లో కూడా పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి. అంటే అమెరికా మీద ఉన్నటువంటి ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చేమో, కానీ ఇజ్రాయెల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది ఇరాన్ మీద మాత్రం చాలా చాలా ప్రభావం చాలా స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అక్కడ ఆల్మోస్ట్ వేల మంది చనిపోయినట్టుగా కనిపిస్తోంది, వేలాది మంది నిరాశ్రులైనట్టుగా కనిపిస్తున్నారు. అంటే అక్కడ బతకడానికి ఇబ్బంది పడుతున్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే యుద్ధం నేపథ్యంలో వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనుషులపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనుషుల మీదే ఎక్కువగా ఎఫెక్ట్ కనపడుతూ ఉంటుంది. మనుషుల మీదే ఎక్కువగా చాలా ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. దానికి మించి ఇప్పుడు జంతువులపైన కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే ఇరాన్ అనగానే చాలా వరకు ఒక వెకేషనల్ కంట్రీ, లేకపోతే చాలామంది వెకేషన్స్కి వెళ్ళినటువంటి కంట్రీగా చూస్తూ ఉంటారు చాలామంది. దాంతోపాటు చాలామంది ఆ దేశంలో కొంత ఆస్తులు కొనుక్కున్నారు, లేకపోతే కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండాలని చెప్పేసి ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే వెకేషన్లో ట్రిప్ లాగా వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే దేశాల్లో ఉన్నటువంటి మనుషులంతా ఆ దేశంలో ఉండిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు యుద్ధం వల్ల కారణంగా వాళ్ళు ఇమీడియట్గా ఆ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ సొంత దేశానికో, లేకపోతే వేరే దేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ కోవాలనో, లేకపోతే తమ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చాలా చాలా ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయి బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే అక్కడ వాళ్ళతో పాటు ఉన్నటువంటి పెట్స్ ఏదైతే జంతువులు ఉంటాయో, వాళ్ళకు సాధు జంతువులు అంటే కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, వీటన్నిటిని వాళ్ళు వెంట తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ వేలాది విమానాలు రద్దయిపోయిన కారణం, లేకపోతే చాలా చాలా తక్కువ విమానాలు నడుస్తున్నటువంటి కారణం వల్ల అక్కడ ఈ సాధు జంతువులు లేకపోతే వాళ్ళ పెంపుడు జంతువులు అన్నింటిని కూడా తీసుకెళ్ళడానికి సాధ్యం కావట్లేదు. ఆ కారణంగా చాలా కుక్కలు కానీ పిల్లులు కానీ అక్కడ చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లోనే వదిలేయడం, లేకపోతే బయట రకరకాల వేరే ప్రదేశాలు తీసుకెళ్ళి అక్కడ కట్టేసి వాటిని వదిలేసి వాళ్ళు ఇమ్మీడియట్గా దొరికిన విమానం పట్టుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఇరాన్ దేశంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చూస్తే కనుక అక్కడ జంతువులు సంబంధించి చూస్తే వాళ్ళు విమానాలు తీసుకెళ్లాలంటే మాత్రం అక్కడ వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి, లేకపోతే వాళ్ళ మొత్తం హెల్త్కి సంబంధించినటువంటి కార్డు తీసుకోవాలి. ఆ కార్డు సంబంధించిన మొత్తం చెకప్స్ అన్నీ ఉండాలి. ఆ చెకప్స్ అన్ని పట్టుకోవడానికి 2-3 వారాల పాటు టైం పడుతుందట. ఆ 2-3 వారాలు టైం తీసుకున్నంత టైం ఇప్పుడు నిజానికి అక్కడ ప్రజలకు లేదు. ఆ ప్రజలకి అంత టైం తీసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఆ కారణంగా వాళ్ళు ఇమీడియట్గా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి కారణంతో ఆ కుక్కలు కానీ పిల్లులు కానీ వేరే ప్రాంతాల్లో వదిలేసి పెట్టి వెళ్ళిపోవడం, లేకపోతే రకరకాల ప్రాంతాల్లో అక్కడ కట్టేసి వాటిని వదిలేసి వీళ్ళు ఆ దేశానికి వేరే దేశానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా వరకు పెంపుడు జంతువులుగా లేదా ఇష్టపడినటువంటి జంతువులన్నీ కూడా ఇప్పుడు వీధి కుక్కలు అయిపోయినట్టుగా, లేకపోతే వీధి పిల్లులు అయిపోయినట్టుగా మారిపోతున్నాయి. ఆ క్రమంలో వాటిని కూడా ఆదరించి కొంతమందిని వాటిని హక్కులు చేర్చుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాకపోతే అక్కడ తెలియని స్థాయిలో పైన ఇలాంటి కుక్కలు పిల్లులు అని కనిపిస్తున్నాయట. ఈ కారణంగా వాటిని కూడా పోషించలేనటువంటి పరిస్థితి కూడా అక్కడ కొంతమంది కనిపిస్తుంది. ఈ కారణంగా వెళ్ళిపోయే వాళ్ళంతా చాలా ఇష్టపడి పెంచుకున్నటువంటి జంతువులు కూడా కావాలని చెప్పేసి వదిలేసుకోవడం, లేకపోతే 2-3 వారాల పట్టి టైం పడుతుంది కాబట్టి హెల్త్ చెకప్స్ కోసం ఆ కారణంగా వదిలేసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కొంచెం మనసులో ఇష్టం లేకపోయినప్పుడు కూడా వాటిని వదిలించుకొని వెళ్ళిపోయినటువంటి విధానం మాత్రం కనిపిస్తుంది. ఈ క్రమంలో వేలాది లక్షలాది కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు నిరాశ్రయులు అవుతున్నాయి. మ్యాక్సిమం నిరాశ్రయులుగా మిగిలిపోతున్నాయి. అంటే జంతువుల పట్ల మనకు ఎక్కువగా చాలా ప్రేమ ఉంటుంది. జంతువుల పట్ల చూపించేటువంటి ఆదరణ కావచ్చు, ప్రేమ కావచ్చు. అంటే పెంపుడు జంతువులు అంటే ప్రధానంగా చాలామంది ఇష్టపడ్డట్టుగా చాలా చాలా ఇష్టంగా వాటిని పెంచుకుంటారు, ఇష్టంగా పోషించుకుంటారు. అలాంటి జంతువులు కూడా వదిలేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంటే మాత్రం అందుకు కారణం ప్రధానంగా యుద్ధం మాత్రమే దీనికి కారణం అవుతుంది. అలాంటి యుద్ధాలు ఇప్పుడు జంతువులు మనుషులు లేదా జంతువులు కావచ్చు, లేకపోతే జీవులు కావచ్చు ఏమైనా ఇబ్బంది పడుతున్న సందర్భం. దాంతోపాటు ఆ తర్వాత వేలాది లక్షలాది స్థానంలో మనుషులు కూడా చేరితే ఎలా పోతుంది, మనుషులు కూడా లక్షలాది స్థాయిలో నిరాశలు అయిపోతే పరిస్థితి ఎలా ఉండబోతుంది, మనుషులు కూడా లక్షల మందిలో ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఎలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆకలికి, తిండికి, తిప్పలకి వీటన్నిటి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా వస్తే మాత్రం ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా చాలా చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ మారాలంటే మాత్రం యుద్ధాన్ని ఆపాలి, యుద్ధాన్ని మాట్లాడుకోవాలి. 2-3 దేశాల మధ్య ఒక చర్చలు చేసుకోవడం, లేదా చర్చల ద్వారానే పరిష్కరించుకునే విధానం కావచ్చు, లేకపోతే చర్చల ద్వారానే ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చేసుకుంటారు. కాకపోతే ఇరాన్ తాజాగా చేసినటువంటి ప్రకటన ఏంటంటే మీకు 10 ఏళ్ల పాటు యుద్ధాన్ని కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంది, 10 ఏళ్ల పాటు కూడా మీకు యుద్ధం చేయగలం, మాకు కెపాసిటీ ఉందని చెప్పేసి ఇరాన్ చేసినటువంటి ప్రకటన నిజానికి ఆ దేశానికి కొంత ఎక్కువగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు చాలా శక్తివంతమైనటువంటి దేశాలుగా కనిపిస్తుంది. కంపేర్ టు
ఇరాన్తో పోలిస్తే కనుక ఆ రెండు దేశాల కంటే కూడా చాలా శక్తివంతమైనటువంటి దేశాలుగా కనిపిస్తున్నట్టు యుద్ధాన్ని పరంగా చూస్తే ఆ దేశాలు ఈ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత అప్పుడు జరిగినటువంటి చర్చలు కావచ్చు, ఇవన్నీ ఉంటే బాగుంటుంది. కాకపోతే యుద్ధాన్ని ఆపుకోవాలి, యుద్ధాన్ని ఆపుకునే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆగిపోతాయి. లేకపోతే కొత్త కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.